లూకాసు వార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వరకు ఉన్నటువంటి వాక్య భాగం నేను చదువుతున్నాను. దయచేసి నాతో పాటు శ్రద్ధగా ఫాలో అవ్వండి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యుద్ధకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లన్నాడు. విత్తువాడు తన విత్తనములు విత్తులకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మిరింగివేశాను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాకని బిగ్గరగా చెప్పాను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా ఆయన, దేవుని రాజ్యమార్గములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అయితే ఈ ఉపమానంలోకి ఇంకా మనం వెళ్లే ముందే కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే, యేసు ప్రభు వారు ఉపమానం చెప్పిన తర్వాత దాని భావం కూడా చెప్పాడు కదా. ప్రభు చెప్పిన భావం వెలుగులోనే మనము ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి, కానీ మన సొంత భావాలు ఉపమానానికి ఎప్పుడు తగిలించకూడదు. చాలా మంది వాళ్ళ సొంత అర్థాలు సొంత భావాలని చెప్తా ఉంటారు. ప్రత్యేకంగా ఉపమానాల విషయంలో చాలా మంది ప్రభు ఉద్దేశించినటువంటి ఆ భావాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలు బోధిస్తుంటారు. ఉదాహరణకి, ఈ ఉపమానాన్ని ఆధారం చేసుకుని ఒక సేవకుడు, అంటే పిల్లల మధ్య పరిచయం చేసే ఆయన పిల్లలకే చెప్తున్నాడు అన్నమాట ఈ ఉపమానాన్ని. ఏం చెప్తున్నాడంటే, పిల్లలు 4 రకాలుగా ఉంటారు. త్రోవ పక్కన పడిన విత్తనాలేమో, త్రోవ పక్కన పడిన పిల్లలు అంటే అనాథలైన పిల్లలు, వాళ్ళకి మనం పరిచర్య చేయాలి, సహాయం చేయాలి, వాళ్ళని చేరదీయాలి. రాతి నేలను పడిన విత్తనాలేమో, రాతి నేలను పడిన పిల్లలు అంటే ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నటువంటి పిల్లలు. తర్వాత ముళ్ళ పొదల నడుమ పడిన విత్తనాలేమో అణిచివేయబడిన పిల్లలు, అణిచివేతకు గురైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మంచి నేలను పడిన మంచి నేలని పడిన పిల్లలేమో మంచి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు అనమాట. నిజానికి లోకంలో ఈ 4 రకాల పిల్లలు ఉంటారా? ఉంటారు కదా. ఇంకా ఎక్కువ రకాల పిల్లలు కూడా ఉంటారు, ఈ 4 రకాలు కూడా ఉంటారు. కానీ ఆ విషయం చెప్పడం కోసమే యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్తున్నారా? ఏ వాక్య భాగాన్నైనా దాని పరిమితుల్లో సందర్భం యొక్క పరిధిలో అర్థం చేసుకోవాలి, కానీ మన సొంత భావాలు అభిప్రాయాలు దానికి పులిమే ప్రయత్నము చేయకూడదు. ఈ నియమాన్ని ఆయన ఎవరో చెప్పాడు కాబట్టి చెప్పే వాళ్ళకి సంబంధించిన నియమం అనుకోవద్దు. బైబిల్ చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సిన నియమం ఇది. మనం రోజు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఈ నియమానికి అనుగుణంగానే అర్థం చేసుకోవాలి. ప్రతి వాక్య భాగాన్ని దాని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. మరో సమస్య, ఈ ఉపమానంలోని విత్తనాలు దేన్ని సూచిస్తున్నాయని యేసు ప్రభువు చెప్తున్నారు. 8వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకసారి. 11వ వచనం దేన్ని సూచిస్తున్నాయి? దేవుని వాక్యాన్ని సూచిస్తున్నాయి కదా. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. ఇక దీన్ని పట్టుకొని బైబిల్లో ఎక్కడ విత్తనం కనిపించినా అది వాక్యమే అంటుంటారు కొంతమంది. అట్లా కూడా అనుకోవద్దు కదా. ఇది కూడా సందర్భం గురించే మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ ఏడ విత్తనం కనిపించినా అది దేవుని వాక్యం అని అనుకోకూడదు. సందర్భాన్ని బట్టి మనం ప్రతి వాక్య భాగాన్ని దాని సందర్భం ఆధారంగా అర్థం చేసుకోవాలి. దీని సందర్భంలో ఈ వాక్య భాగంలో విత్తనం అంటే మాత్రం వాక్యమే, అంతవరకే, అంతేగాని ఎక్కడ విత్తనం కనిపించినా అది వాక్యం కాదు. మరో విషయం, కొన్నిసార్లు కొన్ని వాక్య భాగాల భావం చాలా తేలిగ్గా సులువుగా అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని పెద్ద నేను వివరిస్తే తప్ప మీకు అర్థం కాలేదా? ఉపమానమే కదా, చదివితే అర్థమైపోయింది. కానీ కొంతమందికి అట్లా నచ్చదు. వాళ్ళకి ఏం కావాలి? లోతైన మర్మాలు కావాలి ప్రతి వాక్య భాగంలో నుంచి. ఇంకా అట్లా కావాలంటే ఇక లేని పెట్టడమే మార్గం. ఇక ఎందుకు? బైబిల్ ఈజ్ వెరీ ప్లెయిన్ అండ్ సింపుల్. ఎవరు చదివినా అర్థం చేసుకోగలిగేంత చాలా సరళమైన భాషలో దేవుని వాక్యం ఉంది. కాబట్టి లేనివి మనం పెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకునే ప్రయత్నం మాత్రమే మనము చేయాలి. ప్రతి వాక్య భాగంలోనూ ఏవో
ఉంటాయి అని లేనివి వెలికి తీసే ప్రయత్నం ఏమి చేయక్కర్లేదు. సరే, విత్తనాలు వాక్యానికి సాదృశ్యం. 4 రకాల నేలలు చూస్తున్నాం కదా, ఏంటంటే అవి త్రోవ పక్కన ఉన్న నేల, రాతి నేల, ముండ్ల పొదలు కలిగిన నేల, మంచి నేల. ఈ నేలల గురించి ఎందుకంటే అసలు దీనికి టైటిల్ ఏంటి? విత్తువాని ఉపమానం కదా, అవునా? కానీ విత్తువాని ఉపమానం కంటే యాప్ట్ టైటిల్ ఏంటి తెలుసు దీనికి? 4 నేలల ఉపమానం, పారబుల్ ఆఫ్ 4 సాయిల్స్. అసలు ఈ ఉపమానం విత్తేవాటి గురించి కాదు, విత్తనం గురించి కూడా కాదు, నేలల గురించి. యాక్చువల్గా ఆ నేల పైన విత్తనం పడినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇది 4 నేలల ఉపమానం. వాక్యం వినే వారిని ఈ నేలలు సాదృశ్యపరుస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాక్యం వెదజల్లి పడినప్పుడు, ఆ విత్తబడుతున్నప్పుడు అది ఎక్కడ పడుతుంది? మన మనసులో, మన హృదయాల్లో పడుతుంది కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఏంటంటే ఎక్కడ వాక్యం బోధించబడుతున్నా కానీ అందులో ఈ 4 రకాల లేదా ఈ 4 కోవలకు చెందిన వారు ఉంటారు. ఈ 4 నేలలను పోలిన 4 గుంపులు ప్రజలు వాక్యం వినే దగ్గర, వాక్యం వినే వారిలో ఎక్కడ వాక్యం ప్రకటించబడుతున్నా ఈ 4 రకాల వాళ్ళు అందులో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. యేసుప్రభువు బోధించిన జన సమూహంలో కూడా ఆయన ఎవరికి చెప్పాడు? ఆ జన సమూహంలో కూడా ఈ 4 రకాల ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉండే అవకాశం ఉంది. 4 రకాలు ఉండే అవకాశం ఉంది. మరొక విషయం, వాక్యం విని నిజంగా లాభం పొందేవారు ఎంతమంది? చాలా తక్కువ మంది. ఎట్లంటే మొదటి 3 నెలల గురించి మనం చూసినప్పుడు ఆ 3 నెలలలో లేనిది 4వ నెలలో మాత్రమే ఉన్నది ఏంటి? ఫలం. 3వ నెల చివరిలో కూడా ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి, ఈ జీవన సంబంధమైన విచారములు ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కొంచెం విశ్వాసులే అనిపిస్తుంది, కానీ కాదు. 14వ వచనం చివరిలో చూడండి, అణిచివేయబడి పరిపక్వంగా ఏమయ్యారంట వాళ్ళు? ఎవరంట? ఫలింపని వారు. మొదటి 3 నెలలను పోలిన వారు ఎటువంటి వారు? ఫలించని వారు. కేవలం 4వ గుంపు వారు మాత్రమే వాక్యం విని ప్రయోజనం పొందిన వారు, నిజంగా ఫలించిన వారు. కాబట్టి వాక్యం విని దానివల్ల ప్రయోజనం పొందకుండానే వెళ్ళిపోయేవారు ఎంతమంది ఉంటారు? ఎగ్జాక్ట్ గా కొలత మెజర్ చేయలేం లేదు. దీన్ని బట్టి ఈ వాక్య భాగంలో అయితే 3 గుంపుల వారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వింటున్నారు, కానీ దానివల్ల వాళ్ళు ఏ రకమైన ప్రయోజనము పొందుకోవట్లేదు. అయితే అది వాక్యంలో ఉన్న లోపమా? అది వినేవారిలోనే ఉన్న లోపం కదా. మరొక విషయం, నేను వాక్యం వినడానికి వచ్చినంత మాత్రం నేను చాలా భక్తిపరుణ్ణి అని అనుకోవడానికి కూడా వీల్లేదు. నేను వాస్తవానికి ఏం చేశాను? ఎన్నో పనులు పక్కన పెట్టుకొని మానుకొని నేను వాక్యం వినడానికి సమయం ఇచ్చాను. మంచిదే, కానీ అసలు వినడంతో నేను ఎంతో ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఉన్నానని, నేను మంచి భక్తిపరురాలని అయిపోయానని అనుకుంటే అది పొరపాటు. వినొద్దని చెప్పట్లేదు, ఖచ్చితంగా వినాలి, వినడానికి సమయం కూడా తీసుకోవాలి. కానీ వినడంతో అంతా అయిపోదు. ఎందుకు? ఈ 4 నెలలను పోలిన వారు వినేవారే, కానీ అందరూ విశ్వాసులు కాదు. మీకు అర్థమవుతుంది కదా. 4 నెలల్ని పోలిన వారు అందరూ వాక్యాన్ని వినేవారే. ఆ విత్తనాలు వాళ్ళ మీద కూడా పడుతున్నాయి, దేవుని వాక్యం అనే విత్తనాలు. కానీ వాళ్ళలో నిజంగా ఫలించే విశ్వాసం మాత్రం ఆ 4వ నెలను పోలిన వాడు మాత్రమే. కాబట్టి వినడంతో ఏదో నేను ఇంకా అసలు మేము అసలు ఒక్క వారం కూడా ఆరాధన మానుకోమండి. అయితే ఏంటి గొప్ప? మంచి డిసిప్లిన్, చాలా మంచి క్రమశిక్షణ. కానీ వెళ్ళి విని వచ్చేస్తే అయిపోయింది అంతా అంటే అయిపోలేదు. ఇలాంటి వాళ్ళ గురించి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలుతో చెప్తాడు. చూడండి ఒకసారి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచ్చిన చాలా చాలా మంచి మాటలు, చాలా అద్భుతమైన మాటలు. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచనాలు. ఒక నిమిషం అంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 761 ఏముంటది పేజ్ నెంబర్ 716. 33వ అధ్యాయం 31వ వచనం. ఎవరి దగ్గరికి? యెహెజ్కేలు దగ్గరికి. ఎట్లా వస్తారంట? ఎట్లా రావాలి అట్లా వస్తారంట. రాదగిన విధంగా వచ్చి నా జనులైనట్టుగానే నీ ఎదుట కూర్చుంటారంట, వింటారు కూడానంట, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము
నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయ్యగారు వాక్యం చెప్తా, ఈరోజు వాక్యం ఎంత బాగుందో అసలు. దేవుని సన్నిధి, ఉజ్జీవం, ఆత్మ కుమ్మరింపు, అసలు పొడిచినట్లు అనిపించింది వాక్యం. అసలు ఒక్క నిమిషం అయ్యగారు ఎట్లా అనిపించారు, ఏలియా లాగానో మోసేలాగానో అనిపించింది. ఇవన్నీ ఏంటి? నోటితో ప్రేమ, కానీ నిజంగా ఏం లేదంట. వాక్యం వినువారు కానీ దాని ప్రకారము ప్రవర్తించట్లేదు. ఇట్లా వినడానికి వచ్చిన వాళ్ళు మనకు చాలా దగ్గరలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? మనమే. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు మనకు దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. మనమే రాదగిన విధంగా వచ్చాము, దేవుని జనులే అన్నట్లుగా కూర్చున్నాము, వింటున్నాము, కానీ నిజంగా విన్న ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉన్నామో లేదో మనల్ని మనము పరిశీలించుకోకపోతే ఏస్కేల్ అంటున్నాడు, నువ్వు వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు వింటున్నారు కానీ నా మాట ప్రకారం వాళ్ళు ప్రవర్తింపరు. నువ్వు వాళ్ళు వింటున్నారు కాబట్టి వినడంతో వాళ్ళు మంచి భక్తి పరులు, దేవుని భయం ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని మాటకు లోబడేటువంటి ప్రజలను నువ్వు నమ్మేస్తావేమో. కాదు కాదు కాదు, వినడంతో అంతా అయిపోదు. వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ ప్రవర్తించరు. అంటే అటువంటి వారు కూడా ఉంటారు అని ఇప్పుడు మనము ఈ 4 నెలల ఉపమానంలో కూడా మనం చూస్తున్నాం. వాక్యం వినడానికి వచ్చినంత మాత్రం చేతనే అదేదో గొప్ప విషయం కాదు, అది మంచిదే. వాక్యం వినొద్దని చెప్పట్లేదు, ఖచ్చితంగా రావాలి, వినాలి. అలాగే దాని ప్రకారము ప్రవర్తించాలి. దాని ప్రకారం బ్రతకకుండా, దానిని అనుసరించకుండా కేవలం వినడం మాత్రమే చేస్తే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. కొంతమందికి తెలుసుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత ఉంటుంది అనమాట, జిజ్ఞాస. కానీ అంతవరకే పరిమితం అయిపోతే దానివల్ల నిజంగా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. మనం యాకోబు పత్రిక ధ్యానిస్తున్నాం కదా, 1:22 ఆ మాట మనం ధ్యానించాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. చూసారా, మనం కేవలం విని వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండు అంటే, దాని ప్రకారం ప్రవర్తించకపోతే మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నామంట? మోసం చేసుకుంటున్నాం. ఎందుకు? ఎట్లా మోసం చేసుకుంటున్నాం? మళ్ళీ మనం ప్రవర్తించట్లేదు, విని మోసపోతున్నాం. అరే వినడం ద్వారా ఎట్లా మోసపోతున్నాం మనం? వినే వాళ్ళందరూ మోసపోతారా? వినే వాళ్ళందరూ మోసపోరు, కానీ విని దాని ప్రకారము ప్రవర్తించని వాళ్ళు మోసపోతున్నారు. ఎట్లా? అది మోసం ఎట్లయింది? ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి గురించి వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారు వినేసి. మేము రోజు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళడంతో అయిపోయింది, ఏదో గొప్ప భక్తిపరులం అయిపోయినామని భ్రమపడుతున్నారు. అది మోసం. కేవలం విని ప్రవర్తించకుండా ఉంటే. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి. కాబట్టి వాక్యమును విని దాని ప్రకారం మీ జీవితాలను సరిచేసుకోవడానికి, దానికి విధేయత చూపించడానికి మీరు సిద్ధపడి రాకపోతే కేవలం వినడం కోసం మాత్రమే వస్తే దానివల్ల మీకు ఏ ప్రయోజనము లేదు. పరిశీలించుకోవాలి. వాక్యానికి మన జీవితంలో ఎటువంటి స్థానం ఉంది? ఆచారబద్ధంగా చదివే ఒక పుస్తకంగా బైబిల్ని చూస్తున్నామా? భక్తిలో భాగంగా అలవాటుగా చదవాలి కాబట్టి చదువుతున్నామా? లేకపోతే దాన్ని విని అర్థం చేసుకొని దాని ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండే ప్రయత్నం చేయడం కోసం బైబిల్ చదువుతున్నామా? మళ్ళీ మనము పరిశీలించుకోవాలి. అందుకోసమే వింటున్నామా? ఎందుకు వింటున్నామా? అసలు మనం వినడం వెనకాల ఉద్దేశం ఏంటి అసలు? అటువంటి సిద్ధపాటుతోటి అలా వాక్యాన్ని అంగీకరించడానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నామా, బైబిల్ దగ్గరికి వెళ్తున్నామా పరిశీలించుకోవాలి. కేవలం 4వ గుంపు వారు మాత్రమే ఫలించేవారుగా ఉన్నారని ఇందాక చూసాం. మొదటి 3 గుంపుల వారు ప్రయోజనం పొందట్లేదు, ఫలించట్లేదు. ఎందుకు? ఒక్కో గుంపు వారి విషయంలో ఒక్కో కారణం ఉంది. ఆ కారణాలు ఏంటో స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పారు, వాటిని పరిశీలిద్దాం. యేసుప్రభు చెప్పారు కాబట్టి యేసుప్రభుకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి మనం ఈ సందర్భంలో. ఎందుకు చెప్పి మనల్ని యేసుప్రభు ఏం చేశాడు? చాలా మంది అబద్ధ బోధకులకి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కొంతవరకైనా ప్రభు మనకి సహాయం చేశాడు బావని చెప్పి. లేకపోతేనా ఇంకా అసలు ఎన్ని వినాల్సి వచ్చేదో ఇంకా అసలు. బావని చెప్తూ 4వ వచనం భావం మాత్రం చూద్దాం మనము. 11వ వచనం, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఏం చేశారంట? ఎత్తుకొని పోవును. అపవాది వచ్చి వాడి హృదయంలో నుంచి. చూసారా, ఈ నేలలు అనేవి హృదయాన్ని సూచిస్తున్నాయని
దీన్ని బట్టే మనం ఇందాక ఆలోచించాం, వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. అలాగే నేను మూడిట్లోనూ రిఫర్ సేమ్ పారబుల్ మత్తయి సువార్త మార్కు సువార్తలో కూడా ఉంది కాబట్టి అక్కడ ఏముందో నేను మధ్య మధ్యలో చదివి వినిపిస్తా ఉంటాను మీకు, ఓకేనా. మత్తయి సువార్త 13:19 ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే అని ఉంది. అక్కడేమో దుష్టుడు అన్నారు, ఇక్కడేమో అపవాది అని అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, వినియు గ్రహింపకై ఉండగా, వింటున్నారు కానీ ఏం చేయట్లేదంట. ఎవరు దానికి బాధ్యులు? వెంటనే అపవాదే అంటారు కొంతమంది. వినకపోవడానికి బాధ్యులు ఎవరు? వాళ్ళే. అక్కడ ఏముంది తీసి చూడొచ్చు మీరు ఒకసారి. మత్తయి సువార్త 13:19 తీసి చూడండి. మత్తయి సువార్త 13:19 ఏమనుంది? ఎవరైనా సరే రాజ్యమును గురించిన వాక్యం విని గ్రహింపకై ఉండగా, ఎవరు గ్రహించట్లేదంట? వాళ్ళే, వినేవాళ్లే. ఈ మొదటి గుంపు వారి గురించి మనం చూస్తున్నాం. త్రోవ పక్కన ఉన్నటువంటి నేల, ఆ నేలను పోలిన వారి గురించి మనం ఆలోచిస్తున్నాం. అంటే వీరు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వాక్యాన్ని వింటున్నారు, దాన్ని గ్రహించట్లే. అది ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళలో నుంచి సాతాను వచ్చి ఏం చేస్తాడంట, వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నుంచి ఎత్తుకెళ్ళిపోతాడు. అమ్మో, అయితే సాతాను ఇప్పుడు మన దగ్గర కూడా వస్తాడు. మరి మన చర్చిలో ఉన్నాం కదా. అవునా? కానీ సాతాను ఇక్కడ కూడా వస్తాడంటారు ఇప్పుడు. ఎక్కడ వాక్యం ప్రకటించబడి అక్కడికి వస్తాడు. మనం ఒక ఉద్దేశంతో వస్తామో లేదో కానీ వాడు మాత్రం ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో ఖచ్చితంగా వస్తాడు. ఎవరైనా వాక్యాన్ని అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వింటుంటే వారి హృదయాల్లో నుండి వాక్యం దొంగిలించడం కోసం వాడు వస్తాడు. వాడి ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మనం లేటు వస్తామేమో కానీ వాడు మాత్రం చాలా టైం పాటిస్తూ టైంకే వస్తాడు అనమాట. తప్పక వస్తాడు వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు శోధించడానికి. యేసు ప్రభు కంటే గొప్పదా ఇప్పుడు మనం కూడుకున్నటువంటి బిల్డింగ్? ఒక వ్యక్తి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుపోవడం వల్ల సాతానికి ఏంటి ప్రయోజనం అని ఆలోచించండి ఒకసారి. అట్లా ఎత్తుకెళ్ళిపోతే వాడికి ఏంటి ప్రయోజనం? 8వ అధ్యాయం లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, చూడండి ఒకసారి అన్నమాట. త్రోవ ప్రక్క నుండి వాడు, లూకా 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి ఎందుకు ఎత్తుకెళ్ళిపోతాడంట? నమ్మి రక్షణ పొందకుండానట్లు. సాతానికి ఒక విషయం ఖచ్చితంగా తెలుసు, ఏంటది? రక్షణ వాక్యం ద్వారానే కలుగుతుంది. కాబట్టి ఆ వాక్యం ఒక వ్యక్తి హృదయంలో ఉంటే అది ఎప్పుడైనా ఫలించి ఆ వ్యక్తికి రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎత్తుకుపోతే ఇక సమస్య ఉండదు అని వాడికి బాగా తెలుసు. అయితే ఈ రోజున చాలా మంది బోధకులు ఆ విషయం మర్చిపోయారు అనమాట. వాక్యం ప్రకటిస్తే వాక్యం ద్వారా రక్షణ వస్తుందనే విషయాన్ని మర్చిపోయి లేదా నిర్లక్ష్యం చేస్తూ విస్మరిస్తూ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏవేవో కథలు చెప్పుకుంటూ తోచింది ఏదో చెప్పుకుంటూ వాళ్ళ సొంత అభిప్రాయాలు అనుభవాలు చెప్పుకుంటూ ప్రజలకు ఏం చెప్తే నచ్చుతుందో, ఎలా చెప్తే ప్రజలు వాళ్ళని మెప్పించి ఆకట్టుకోవచ్చో అటువంటివన్నీ చెప్పుకుంటూ పబ్బం గడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాక్యం తప్ప అన్నీ చెప్తారు. బోధకులు తమ ప్రప్రథమ బాధ్యతను తాము దేనికోసం పిలువబడ్డారో అది మర్చిపోయారు. నేటి క్రైస్తవం ఇప్పుడున్న ఈ దుస్థితిలో ఉండడానికి అదొక కారణం. బోధకులు మర్చిపోయారు కానీ సాతాను మర్చిపోతారా? వాడెందుకు మర్చిపోతాడు? వాడి పని చాలా చురుగ్గా చేస్తున్నాడు. కేవలం ప్రజల హృదయాల్లో నుంచి వాక్యం ఎత్తుకుపోవడం కాదు, అసలు సంఘాల్లో వాక్యమే లేకుండా చేయాలని వాడు ప్రయాసపడుతున్నాడు. ఉన్నాయి అలాంటి సంఘాలు ఇప్పుడు. వాక్యానికి ఏ మాత్రము విలువ ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా నడిచేటువంటి సంఘాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ వ్యక్తిగత అనుభవాల మీదే నడుస్తుంటాయి. అయ్యగారు చెప్పే ఆ మాటలే ఇక వేదాలు అనమాట. ఇంకా ఆ సంఘం నడిపించబడడానికి ఇంకా అవే వేదవాకులు. వాక్యానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉండి నడిపించబడే సంఘాలు చాలా ఉన్నాయి. అవన్నీ వాడు గెలుచుకున్నవే. వాక్యం కాకుండా మిగతావన్నీ బోధించే బోధకుల్ని సంఘంలోకి చొరబడేటట్లు చేస్తున్నాడు వాడు. అలాగే దాన్ని సహించి సమర్థించే ఒక వేషధారులతో కూడిన సమూహాన్ని కూడా వాడు సంఘంలో ప్రవేశపెడుతున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాక్యం పక్షంగా మాట్లాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ నోర్లు నొక్కుతున్నారు అనమాట ఈ వేషధారులు, ఈ నాయకుడిని సమర్థించడానికి. అలాంటి వాళ్ళతోటి సంఘాలను నింపి అనేకులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు అనమాట వాడు.
వాక్యాన్ని ప్రజల హృదయాల్లో నుంచి ఎత్తుకుపోయే పని చేస్తున్నాడు. అయితే సాతానుకు అవకాశం ఇచ్చేది మాత్రం ఎవరు? వినేవాడే. ఎందుకు వాడు ఎట్లా వింటున్నాడంట? విని గ్రహింపకయున్నాడు. వాడు విన్నాడు కానీ వెంటనే దాన్ని ఏం చేయట్లేదు? గ్రహించట్లేదు కదా. వాక్యము వినియు గ్రహింపకయుండగా. ఎందుకు గ్రహించట్లేదు? కారణం ఏమై ఉండొచ్చు? గ్రహించకపోవడానికి కారణం వినేవాడే. ఆ బాధ్యత వినేవాడిపైన ఉంటుంది. ఎందుకు గ్రహించట్లేదు? చాలా మంది చెప్పే కారణం ఏంటి తెలుసా? గ్రహించకపోవడానికి కారణం చాలా మంది చెప్పే కారణం చెప్పండి. యాక్చువల్ రీజన్ గురించి ఆలోచిద్దాం. నాకు అర్థం కావట్లేదండి. గ్రహించకపోవడానికి కారణం నేను గ్రహించలేకపోతున్నాను కాబట్టి. అది ఒక కారణం. మరి అది ఎవరు చెప్తారు? యూజువల్గా చదువుకున్న వాళ్ళు చెప్తారు. చదువుకున్న వాళ్ళు ఏం చెప్తారు? పాస్టర్కే వాక్యం చెప్పడం రావట్లేదు అసలు అని మంచి ఇంట్రెస్టింగ్గా చెప్తే ఎందుకు విన్నాం మేము? ఇది చదువుకున్న వాళ్ళు చెప్పేది, సాకుగా చెప్పేది. ప్రతిసారి అదే అన్ని కేసెస్కి వర్తింపజేయదు. కానీ అసలు ఒక వినేవాడి బాధ్యత ఏదైతే ఉందో, విని దాన్ని గ్రహించేటువంటి పని ఏదైతే చేయాలో అది చేయకుండా తప్పించుకోవడం కోసం సాకులుగా చెప్పేటువంటి ఒక 2 సాకులు ఇవన్నమాట. కానీ ఆలోచించండి, ఇప్పుడు చదువు రాదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పే వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే, మనం అసలు అర్థం చేసుకోవడానికి కష్టతరమైన విషయాలు ఉన్నాయంటే తలలు పడిన వాళ్ళకు కూడా ఉన్నాయి అర్థం కాని విషయాలు. వాటి గురించి అనట్లేదు. చాలా చదవంగానే సరళంగా ప్లెయిన్గా అర్థమైపోయే విషయాలను కూడా మేము గ్రహించలేకపోతున్నాము అని సాకుగా చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎక్కడెక్కడో వేరే ఊర్లలో ఉండి చాలా దూరంగా ఉన్న వేలు విడిచిన బంధువులు, తోక చుట్టాలు, ఆ వరుసలన్నీ మనకి ఎన్ని సంవత్సరాల పైన గుర్తుంటాయి బాగా కదా. హోమ్ రెమెడీస్ బాగా గుర్తుంటాయి కదా మనకి. ఇంట్లో మన చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. అసలు ఆ కాంబినేషన్స్ అన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారా అని చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. చాలా సార్లు ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఒక హోమ్ రెమెడీ ఉంటుంది అనమాట రెడీగా. ఏవో 4-5 రకాలు కలిపి తీసుకుంటే అవన్నీ బాగా గుర్తుంటాయి. మళ్ళీ చదువురాను చాలా మందికి గుర్తుంటాయి. పంచాయతీలు, వ్యవహారాలు, ఒక 4 కూడారంటే ఇక అసలు ఊర్లో ఏమేమి పంచాయతీలు ఉన్నాయి అని ఒక్కొక్క కేసుని తీసుకొని చక్కగా దాన్ని విడమర్చి మళ్ళీ పాస్ట్ లో జరిగిన హిస్టరీ అంతటితోటి కూడా ఆ కనెక్షన్స్ అన్ని వేసుకుంటూ అవి బాగా గుర్తుంటాయి. వ్యవసాయం చేసే వాళ్ళకి అసలు వాళ్ళు ఎంత తెలివి ఉంటుందో తెలుసా? వ్యవసాయం చేసే చాలా మందికి అక్కడ ఎక్కడ అడ్డురాని చదువు బైబిల్ దగ్గరకు వచ్చేసరికే మాకు చదువు రాదు కాబట్టి మేము అర్థం చేసుకోలేము. తప్పది. అందరి విషయంలోనూ అది సరైనది కాదు. కొంతమంది ఉండుండొచ్చు, వాళ్ళ కోసం ఆడియో బైబిల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ లోపిస్తున్నది ఏంటి చెప్పండి? లోపిస్తున్నది ఏంటి చెప్పండి? అసలు సమస్య ఏంటి చెప్పండి? ఇది సాకు అని చెప్తున్నాను కదా, మరి అసలు సమస్య ఏంటి? ఇంకా వెరీ గుడ్. అసలు ఆశ, ఆసక్తి లేకపోవడం. నిజంగా జ్ఞానం కొదువుగా ఉంటే యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? అదే యాకోబు పత్రిక 1:5 అడిగితే ఆలోచిస్తాను ఇవాళ లేదని చెప్తున్నాడా? ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయమంటున్నాడు? మీలో ఎవడైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లు అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి ఏం చేయబడుతుంది? అనుగ్రహించబడును. ఇట్స్ ఎ ప్రామిస్. నువ్వు నిజంగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించాలనే ప్రయత్నం చేస్తూ నాకు జ్ఞానమే ప్రభు అని దేవుని పైన ఆధారపడుతున్నాడు. దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? అందరికీ ఒకే రకమైన గ్రహింపు కలగాలని నేను అనట్లేదు సుమా, కానీ అసలు అర్థమే కాదు అని చెప్పే వాళ్ళ సంగతి చెప్తున్నా. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని 107 కీర్తన 9. అసలు ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే ఇంకేం గ్రహిస్తారు వాళ్ళు? ఏం అర్థం చేసుకుంటారు? అవునవును. కానీ అసలు ఈ మొదటి వాళ్ళు అసలు వీళ్ళు గ్రహించట్లేదు. మనం ఇక ఫస్ట్ గ్రూప్ దగ్గర ఉన్నాం. అసలు ఏమి పట్టనట్లే ఉంటారనమాట. దేని గురించైనా చెప్పండి మీరు, ఏ వాక్యం గురించైనా, ఏ వాక్య సంబంధమైన సంగతులైనా చెప్పండి. దేవుడి ప్రేమ గురించి చెప్పండి, అది వారిని కదల్చదు. దేవుని ఉగ్రత గురించి చెప్పండి, తీర్పు గురించి మాట్లాడండి, అది వారిని భయపెట్టదు. దేవుడు చేసిన త్యాగాన్ని గురించి మాట్లాడండి, అది వారిని ఏమాత్రం కరిగించదు, కదిలించదు. దున్నపోత మీద వర్షం కురిసినట్లు అలా పైనుంచి వెళ్ళిపోతా ఉంటాయి ఆ మాటలన్నీ. వాళ్ళు కేవలం వింటారు,
కానీ వాళ్ళు దానిని గ్రహించే మనసు, ఆసక్తి వారిలో లేవు కాబట్టి వారికి దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా వాక్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాతాను వారి హృదయాల్లో నుంచి వాక్యం ఎత్తుకుపోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే చాలా మంది ఉన్నారు. ఈ రోజున సంఘాల్లో సంఘంగా కూడుకున్నప్పుడు వాక్యం వినడం మాత్రమే కాదు, నేను వినడం అనేది చెప్తున్నాను కదా, ఆ వినడం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడుతూ ఇంట్లో టీవీ నడుస్తుంటది, క్రిస్టియన్ ఛానలే ఎవరో వాక్యం చెప్తుంటారు, 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. అది కాదు, ఇప్పుడు బయట ప్రవచనాలు అని చెప్తే ఊరికే పోయి దుప్పట్లు కప్పుకొని నైట్ అట్లా కూర్చొని వింటూ నిద్రపోతుంటారు. మధ్యలో మెలకు వస్తే లేస్తారు, మళ్ళీ నిద్రపోతుంటారు. ఎంత విని గ్రహించి అవలంబించడం కోసం కాదు, వెళ్ళేది ఎందుకు? హాజరేసుకోవడానికి. వెళ్ళడంతో ఏదో అయిపోతుంది, ఆధ్యాత్మికంగా నాకు ఏదో ప్రయోజనం వచ్చేసిద్ది అని అనుకుంటారు. కాబట్టి అట్లా కేవలం వినడం కోసమే ఆ టీవీ అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఇప్పుడు వాక్యం వినాలంటే నీకు సందర్భం అర్థం కావాలి కదా. నువ్వు ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ తిరుగుతూ ఏదో ఆలోచించుకుంటూ మధ్యలో ఆ టీవీ మాత్రం మోగుతూనే ఉందనుకో, అసలు ఎక్కడ మొదలు పెట్టాడు, ఏం చెప్తున్నాడు, ఏమర్థమవుతుంది? అంటే సందర్భమే లేకుండా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి. కానీ వారు వింటున్న దాన్ని గ్రహించే ప్రయత్నము అస్సలు చెయ్యరు ఈ మొదటి గుంపు వారు. అసలు అటువంటి ఆశ వారిలో ఉండదు, లోబడే మనస్సే లేదు. తద్వారా సాతానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? అవకాశం ఇస్తున్నారు. మనం వాక్యం వినేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? అది మనల్ని తాకుతుందా? దానికి లోబడుతున్నామా? సరిచేయబడుతూ, చెక్కబడుతూ, అణచబడుతూ ఉన్నామా అని పరిశీలించుకోవాలి. రెండవ కోవకు చెందిన వారు రాతి నేలను పోలినటువంటి వారు కదా. రాతి నేలను పోలినటువంటి వారు ఏమనుంది ఇక్కడ? 13వ వచనం, రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమున మీ శోధన కాలమున తొలగిపోవుదురు. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా ఇంకా బాగుంది. ఒకసారి తీసి చూస్తారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు. అక్కడ ఇంకొంచెం ఎలాబరేట్ గా ఇంకొన్ని మాటలు చెప్పారనమాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని అక్కడేమో సంతోషంతో అంగీకరిస్తాడు, ఇక్కడేమనుంది? వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడంట. అయితే వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని అది శోధన కాలంలో తొలగిపోతురని అక్కడ చదివాం. కానీ ఇక్కడ ఏముంది? వాక్యము నిమిత్తము. చూసారా? ఆ మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేని నిమిత్తము? వాక్యము నిమిత్తము కలిగిన శ్రమ, హింస. అది రాగానే ఏమవుతారంట? అభ్యంతరపడతారు, వెళ్ళిపోతారు. కొంతకాలం నమ్ముతారు, విత్తనం పడి మొలుస్తున్నట్టు అనిపిస్తుంది, సంతోషంగా అంగీకరించారు, వెంటనే బుడుబుడుబుడుని పైకి వస్తానే ఉంది ఇక మొలక. అంత తొందరగా సంతోషంగా ఎగిరి గంతేసి ఎస్ ఈ యేసు ప్రభు నాకు కూడా కావాలి. మేము అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఈ సంతోషంతో వెంటనే అంగీకరించడం. కొంతమందిని చూస్తాం కదా, నా స్నేహితుల గురించి చెప్తాను కదా, నేను రక్షించబడిన తర్వాత కొంతకాలం పాటు కొంతమంది స్నేహితులు నన్ను చాలా బలపరిచారు వాక్యంలో అని చెప్పి. వాళ్ళు అప్పుడప్పుడే దేవుని సంగతులన్నీ వింటా ఉన్నారనమాట. ఎంత ఆసక్తి అంటే, అందులో ఒక స్నేహితుడు ఒక రోజు రాత్రి అంతా కూర్చొని నాకు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అంతా చెప్పేశాడు నోటితోటి, ఏ రిఫరెన్స్ ఏం లేకుండా. తీరా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు అంటే వాడు లోకంలో కలిసిపోయాడు. ఇంకా వాడు అసలు ప్రార్థనకే పోవట్లేదు. ఎంత ఆశ్చర్యం అసలు! ఆ కేటగిరీ అనమాట వీళ్ళు ఎగిరి గంతేసి ఏసైనా కావాలన్నాం కాదు. అరే యేసు ప్రభు దగ్గరికి రారా అని ఇంకొక నలుగురిని తీసుకొస్తారు కూడా. వాళ్ళ సంతోషం, వాళ్ళ ఉత్సాహం అట్లా ఉంటుంది అనమాట. వెంటనే భావోద్రేకాలు కనిపిస్తున్నాయి. వెంటనే సంతోషంతో నిర్ణయం చేయడం. స్వార్థ విన్నారు, వెంటనే సంతోషంతో దానికి స్పందిస్తున్నారు. ఎంతో ఆసక్తి వీరిలో కనబడుతుంది. ఇది మంచిదే, నిజంగా రక్షించబడిన వారిలో కూడా కనబడుతుంది సంతోషం, ఆసక్తి. కానీ కొంతకాలమే నమ్మి శ్రమకాలంలో వీళ్ళు ఏమైపోయారు? తొలగిపోయారు. వాక్యం కోసం శ్రమ కానీ హింస కానీ ఎదుర్కొనే మనస్సు లేనటువంటి వారు వీరు. ఈ రోజున చాలా మంది బోధకులు నకిలీ సువార్తలు బోధిస్తున్నారు కదా. అసలు నేను ఈ ప్రస్తావన ఎందుకు ఇస్తున్నానంటే, అసలు ఈ కేటగిరీ వాళ్ళందరూ చర్చిలోకి ఎట్లా వచ్చారని చెప్తున్నాను నేను. వాళ్ళు వెంటనే సంతోషంగా ఎగిరికి అంతేసిన వాళ్ళు తర్వాత శ్రమ హింస రాగానే ఎట్లా తొలగిపోయారు? ఎందుకంటే చెప్పినవాడు సరిగ్గా చెప్పలేదు. అసలు ఫస్ట్ యేసు ప్రభుని పరిచయం చేసిన వాడు, సువార్త చెప్పినవాడు వాడు సరిగ్గా నమ్మకంగా నిజాయితీగా సువార్త ప్రకటించలేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేయరు?
నేను క్రైస్తవుడిని, నేను బాప్తిజం తీసుకుంటానని నీళ్ళలో మునిగిలేసి అయిపోయింది, మేము పరలోకానికి వెళ్ళిపోతున్నామని చర్చకు వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా చర్చలో మునిగి నింపబడడానికి కారణము నకిలీ బోధకులు, దొంగ బోధకులు, నకిలీ సువార్తలు. వాళ్ళు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు దగ్గరకు వస్తే మీ రోగాలన్నీ పోతాయి, ఉద్యోగాలు వస్తాయి, మీ పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి, మీ అప్పులన్నీ పోతాయి, మీ సమస్యలన్నిటికీ అసలు పరిష్కారం ఎవరు? యేసు ప్రభు పరిష్కారం. నువ్వేం చేయాలా? రావాలంతే. సువార్త చెప్పరా బాబు అని అంటే చర్చికి రా అన్న, చర్చికి రావచ్చు కదా అక్క, చర్చికి రావచ్చు. చర్చికి రావడంతో అయిపోతుందా? మీకు అర్థం? చాలా మంది దృష్టి నిజంగా సువార్త చెప్పడం పైన లేదు, చర్చికి తీసుకురావాలి వాళ్ళని. చర్చ ఎవరి కోసం అండి? ప్రాథమికంగా విశ్వాసుల కోసమే చర్చ. వాళ్ళకు సువార్త చెప్పకుండా చర్చికి రండి అని వస్తే ఏమవుతాయని మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు దాకా నేను చెప్పిన లిస్ట్. అయితే యేసు ప్రభు ఇవన్నీ చేయగలడా? ఖచ్చితంగా చేయగలడు. కానీ ప్రతి వ్యక్తి పట్ల ఆయనకంటూ ఒక చిత్తము, సంకల్పము, ఉద్దేశము, ప్రణాళిక ఉన్నాయి. ఆయన తన ప్రేమను అనుసరించి తన చిత్తానుసారంగా ఎవరి విషయంలో ఏమేమి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో అవన్నీ అనుగ్రహిస్తూ వస్తాడు. అందులో ఏ అనుమానం లేదు. నువ్వు అడిగినప్పుడల్లా అడిగిందల్లా ఇస్తాడని వాక్యం ఎక్కడేం చెప్పిందా? యేసు ప్రభు ఎప్పుడేం చెప్పాడు? ఎప్పుడు చెప్పలేదు. నువ్వు అడగాలి అని వాక్యం చెప్తుంది. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్తుంది. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడని చెప్పట్లేదు. ఈ నకిలీ బోధకులు, ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం, అది పాయింట్ అసలు యాక్చువల్గా ఏంటది? ఈ రెండవ గుంపు వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఇంతకీ వాక్యం ఏం చెప్తుంది అసలు? ఈ నకిలీ సువార్తలకు భిన్నంగా యేసుప్రభు వారు ఏమని చెప్పారు అసలు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం తీసి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16th chapter 24th verse. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు చూసి ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఆగనగని ఏం చేయాలి? ఎవరైనాను నన్ను వెంబడించాలంటే వాడేం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సేమ్ ఇదే విషయం. అంటే ఒక విశ్వాసకి ఈ లోకంలో ఏముంటాయి? శ్రమలు ఉంటాయి, హింసలు ఉంటాయి అని చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు అయిపోయింది. లోకములో మీకేం కలుగుతుంది? అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మనము లూకాసు వార్త 14లో మనం ఒక ప్యాసేజ్ చూసాం, మీకుందా? గుర్తుండి ఉంటుంది బహుశా. నేను జస్ట్ చెప్పేస్తాను మీకు క్విక్ గా, మనం చదవక్కర్లేదు. కానీ ఒక గోపురం కట్టేవాడు దానికి కట్టడానికి కావాల్సినవన్నీ ఉన్నాయో లేదో ఎప్పుడు చూసుకోవాలి? ముందే చూసుకోవాలి కదా. అలాగే యుద్ధానికి వెళ్ళేవాడు శత్రు సైన్యం ఎంత ఉంది, మన సైన్యం ఎంత ఉంది, అవన్నీ ఎప్పుడు చూసుకోవాలి? యుద్ధం మొదలై సగం దూరం వెళ్ళిన తర్వాత ముందే. ఒకవేళ వీడి దగ్గర బలం సరిపోకపోతే ఏం చేయాలి? వాడు దూతను పంపించి సమాధాన పడాలి. ఇదంతా ఎప్పుడు జరగాలి? ముందే తగులుబడి కూర్చొని లెక్క చూసుకున్నాడా. మనం ఎప్పుడు చెప్తాం ఇవన్నీ? ముందు చెప్పకూడదు. ముందు చెప్తే అసలు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? కాబట్టి ఏం చేయాలి? ముందు చర్చికి తీసుకురావాలి. అన్ని ఇస్తాడని చెప్పాలా? ముందు చర్చికి తీసుకురావాలి. తర్వాత చెప్పొచ్చు మనం. మీకు చెప్తున్నా నేను, నాకు సువార్త చెప్పిన వ్యక్తి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కుటుంబం నేను వేలేస్తుందని నాకు సువార్తలో భాగంగానే చెప్పాడు. ఇదే సువార్త. ఈ లోకంలో నీకు శ్రమ. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకములో ఈ శ్రమలన్నీ ఎనదగినవి కావు ఆ నిత్య మహిమతో పోలిస్తే. ఆ నిత్య మహిమలో నువ్వు నిత్య జీవము పొందుకొని ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండబోతున్నావు. అది మనం నిజంగా ఇవ్వాల్సినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణను మనం ప్రకటించాలి. దాన్ని పట్టించుకోకుండా, దాని మీద ఫోకస్ లేకుండా మన సువార్తలో ఈ లోకమైన సంబంధమైన వాటి మీదే ఉంటే అవి ఆయన ప్రామిస్ చేయలేదు, నువ్వు చెప్తే అది అబద్ధమే. చర్చి వరకు తీసుకురాగలవు కానీ పరలోకానికి తీసుకెళ్ళలేవు. వాడు వెంటనే సంతోషంతో అంగీకరించి నా వెంట రండి అని చెప్పట్లేదు యేసుప్రభు వారు. ఏమంటున్నారు? ఆలోచించి నిర్ణయించుకోండి ముందే. ఈ లోకంలో హింస, శ్రమే. కానీ రోమాలో పౌలు చెప్తారు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. మన కోసం సిద్ధపరచబడిన ఆ నిత్య మహిమతో పోలిస్తే తాత్కాలికంగా ఈ లోకంలోని శ్రమలు ఎన్నదగినవి కావు. ప్రభు కోసం అటువంటి శ్రమలు ఎన్నైనా
నేను ఎదుర్కొంటాను, కానీ నాకు ఆయనే కావాలి అన్నటువంటి నిర్ణయం చేసిన వారే అంతం వరకు నిలిచి ఉంటారు. అంతం వరకు నిలిచి ఉన్నవారు మాత్రమే నిజంగా రక్షించబడిన వారు. కానీ ఈ రెండవ గుంపు వారు అలాంటి వారు కాదనమాట. కొంతకాలమే నిలిచి ఉండి శోధన కాలం అందు తొలగిపోయేటువంటి వారు. కాబట్టి వీరి విశ్వాసం కూడా తాత్కాలికమైనదే. అన్ని విశ్వాసాలు రక్షణార్థమైనవి కాదు. యేసుక్రీస్తునందు ఉంచే ప్రతి విధమైన విశ్వాసం రక్షణార్థమైంది అని అనుకోలేం. ఈ రోజు ఉండి రేపు లేకుండా పోయేది నకిలీ విశ్వాసం, అది నిజమైన విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తిలో కనబడే ఒక గుర్తు ఏంటంటే వాడు అంతం వరకు ఏమవుతాడంట, నిలిచి ఉంటాడు. ఈ కొంతకాలమే అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు 2024 అంతా ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని చర్చకు వచ్చి 2025లో మానేశాడు. అలాంటి కేసు గురించే ఈ రెండవ గుంపు అని అనుకుంటారు. కాదు. దీన్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఈరోజు అంతా మనం పొద్దునుంచి సాయంత్రం దాకా చర్చలో ఉన్నాం, వాక్యం విన్నాము కదా. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో సందర్భం వస్తుంది, పరిస్థితి వస్తుంది, అక్కడ వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా మనం నడుచుకొని ప్రవర్తించిన వారంగా మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు మన విశ్వాసం నిజంగా రక్షణార్థమైనదేనా? ఎందుకు? అది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంది కానీ సాయంత్రం కనిపించట్లేదు. మళ్ళీ రేపొద్దున మీటింగ్ పెట్టండి, మళ్ళీ వచ్చి వాక్యం వింటారు. అలాంటి వారు కూడా ఈ రెండవ గుంపుకి చెందిన. నిజంగా శ్రమ వచ్చినప్పుడు, నిజంగా శోధన వచ్చినప్పుడు దేవుని వాక్యం పక్షంగా దేవుని వాక్యానికి లోబడి నిలబడకుండా తప్పిపోయేవారు, రాజీ పడేవారు, తొలగిపోయేవారు, వాళ్ళందరూ ఈ రెండవ కోవకు చెందిన వారే. ఒక వ్యక్తి రక్షణ కోల్పోయే అవకాశం ఉందా? అస్సలు లేదు. ఒకవేళ నిజంగా రక్షించబడితే రక్షణ కోల్పోవడము అసాధ్యం. నీ క్రియలతో నువ్వు దాన్ని సంపాదించుకోలేవు, నీ క్రియలతో నువ్వు దాన్ని పోగొట్టుకోలేవు. అది దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి బహుమానం. ఆయన బిడ్డలను ఎట్లా రక్షించుకోవాలని తెలుసు, అపవాదికి అవకాశం ఇవ్వడు ఆయన. కానీ రక్షించబడకుండానే రక్షించబడ్డాను అనే భ్రమలో ఉండి మోసగించబడే ఒక స్థితి ఏదైనా ఉందా? ఉంది. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నిజంగా రక్షించబడ్డావా లేక రక్షించబడ్డాను అనే భ్రమలో ఉన్నావా పరిశీలించుకోవాలి. నీది నిజ విశ్వాసమా లేక నకిలీ విశ్వాసమా పరిశీలించుకోవాలి. అంతం వరకు నిలిచి ఉండే వారిలో ఉన్నదే నిజమైన రక్షణార్థమైన విశ్వాసం. కాబట్టి అసలు మనం యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామనేది కూడా పరిశీలించుకోవాలి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు యేసుప్రభు దగ్గరికి, దేనికోసం వచ్చావు అనేది కూడా మనము పరిశీలించుకోవాల్సిన విషయం. శ్రమలు హింసలకు పరిష్కారం కోసమే యేసుప్రభు దగ్గరికి వచ్చామా, లేకపోతే శ్రమలైనా హింసలైనా నేను ప్రభు పక్షంగానే నిలబడి ఆయన కోసం నమ్మకంగా జీవించే అవసరమైతే ఆయన కోసం చనిపోతాననే తీర్మానంతో, అటువంటి సమర్పణతో నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చావా? పాపక్షమాపణ కోసం వచ్చావా? నిత్య జీవం కోసం వచ్చావా? లేకపోతే ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి గురించి ఆయన దగ్గరకు వచ్చావా? ఆయనతో నిత్యం ఉండడమే నాకు కావాలి, ఈ లోకంలో శ్రమలైనా హింసలైనా అవి ఎన్నదగినవి కావు అని అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావా అని పరిశీలించుకోవాలి. ఇటువంటి వారే ఈ రెండవ కోవకు చెందిన వారు వెంటనే స్పందిస్తారు, ఆలోచించకుండా స్పందిస్తారు, భావోద్రేకంతో స్పందిస్తారు, సంతోషంగా అంగీకరిస్తారు. కానీ శ్రమ హింస రాగానే ప్రభుని విడిచిపెట్టేస్తారు. ఆయనని ఎరగమన్నట్లు, ఆయన ఎవరో తెలియదన్నట్లు, ఆయనకి నాకు అసలు సంబంధమే లేదన్నట్లు ప్రవర్తిస్తారు, రాజీ పడతారు, అలాగే నడుచుకుంటారు. అలాంటి స్థితిలో మనలో ఎవరైనా ఉన్నామేమో పరిశీలించుకోవాలి. మూడవ కోవకు చెందిన వారు ముండ్ల పొదలు కలిగినటువంటి నేలను పోలిన వారు. 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దీని గురించి ఇవే రెండు కేటగిరీస్. ఇక్కడ రెండు విషయాల గురించి ఉన్నాయి కదా. జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు, ఆ ముండ్లవే కదా, ముండ్ల మొక్కలు. ఇంకొక కేటగిరీ మార్కు చెప్తాడనమాట. మార్కు సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు తీసి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలు. పంతొమ్మిదవ వచనం. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ఇవే జీవన సంబంధమైన విచారములు, ధనమోసం. ఇక్కడేమన్నారు లూకాలో? ధనభోగములు అన్నారు, ఇక్కడేమో ధనమోసము అని అన్నారు. మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది ఏమవుతుందంట? నిష్ఫలమవుతుంది. కొంతకాలం అయితే ఉంటారంట వీళ్ళు మనతో పాటు కదా. అయితే ఈ నేలపైన విత్తనం మాత్రమే కాదు, ఇంకా ఏం మొలుస్తున్నాయి? ముండ్ల పొదలు కూడా మొలుస్తున్నాయి. ఏంటేంటివి అవి? దేన్ని సాదృశ్యపరుస్తున్నాయంటే ఈ మూడింటిని: ఐహిక విచారములు, ధనమోసము, ఇతరమైన ఆపేక్షలు. ధనమోసము అంటే ధనాపేక్ష వల్ల కలిగే మోసము. వాక్యం పైన మనకున్న ప్రేమను అణిచివేసే ధనమోసం ఇది. ధనం చెడ్డది అని బైబిల్
చెప్తుంది కదా, ధనం సమస్తమైన కీడులకు మూలము కదా. ఎవ్వరు యాక్టివ్గా వినట్లేదు. ధనం సమస్తమైన కీడులకు మోసం. ఇచ్చేసేయండి, నాకు ఇచ్చేయండి అందరు, మీరు మీ దగ్గర ఉన్నదంతా. నేను మోసపోతా, మీకైతే మిమ్మల్ని మోసపోయాను నేను. ధనం మోసకరమైన ఒప్పుకున్నారు కదా అందరు. ఇప్పుడు మీ డబ్బులన్నీ నాకు తెచ్చేయండి. అది ధనాపేక్ష. డబ్బులే చెడ్డవి కావు. ధనం పట్ల ఉండే విపరీతమైన ప్రేమ, అంటే దేవుని స్థానాన్ని తీసుకునేంత ప్రేమ ఒకవేళ డబ్బుల పైన పెడితే దాన్ని ధనాపేక్ష అని అంటారనమాట. ఆ ధనాపేక్ష వల్ల కలిగే మోసం వాక్యం పైన మనకున్న ప్రేమను అణిచివేసేదిగా ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతి రాసిన పత్రికలో మనం చదువుతాం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం ఆ మాట చూస్తాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 కూడా ఒక మాట చూస్తాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు అంటే మనం బాధపడినట్టు కూర్చొని బాధపడుతున్నాడు దేవుడు. చింతించుచున్నాడు అనే మాటకి ఇంగ్లీష్ లో బికాస్ గాడ్ కేర్స్ ఫర్ యూ అని ఉంటుంది. ఆయన మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి, మిమ్మల్ని పట్టించుకునేవాడు కాబట్టి, మీకు కావలసినవన్నీ సమకూర్చి మీ బాగోగులు చూసుకునేవాడు కాబట్టి మీరు చింతించకుండా మీ చింత ఏం చేయండి మొత్తం అంతా ఆయన మీద వేయుడి. మరి మనం ఎట్లా ఉండాలి? ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. పరిస్థితులు ఎట్లా ఉన్నా మన ఆనందం దేనిని బట్టి? ప్రభువును బట్టి, పరిస్థితులను బట్టి కాదు. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. ఆయన నా జీవితంలో ఏది అనుమతించినా అది నా మేలు నిమిత్తమే సమకూడి జరిగిస్తున్నాడు అనేది మన హృదయంలో లేనప్పుడు అనేకమైన విచారాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న వాక్యాన్ని చిన్న చిన్నగా అణిచివేస్తాయి. అది ఫలించేదాకా వెళ్ళనీయవు. ఎందుకు? ఈ ముళ్ళ పొదలంటే ఇప్పుడు మన ఇది వెరీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కదా, లైవ్ గా మనం చూసేది. మీరు ఏ నెల మీద ఏం పండించాలని చూసినా పక్క నుంచి ఏమొస్తుంటాయి? కలుపు మొక్కలు వస్తుంటాయి, పిచ్చి మొక్కలు వస్తుంటాయి. అవి ఎందుకు తీసేస్తాం మనం? వాటిని అసలు మొక్కల్ని లేదా పంటని బలహీనపరుస్తుంటాయి కాబట్టి కదా. మన మనస్సు ఒకవేళ దేని చేత మన మనస్సు ఎక్కువగా నింపబడుతుంది? వాక్యానుసారమైన సంగతుల చేత నింపబడుతుందా, లేకపోతే ఇతరమైన విచారములు వాక్యానికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయో మనము పరిశీలించుకోవాలి. ఇతర ఆపేక్షలను చదువుతున్నాం కదా, మంచి ఆపేక్షలు ఉంటాయి, చెడ్డ ఆపేక్షలు ఉంటాయి. కానీ అసలు ఒక పరిధి ఏది మంచిది కాదు. వాక్యం పట్ల మనకు ఉండాల్సిన ప్రేమకు సమర్పణకు అడ్డొచ్చే ఏ ఆపేక్షలైనా సరే అవి వాక్యాన్ని అణిచివేసేవిగా ఉంటాయి. వాక్యం అనే విత్తనం మొలిచిన తర్వాత దాన్ని అణిచివేసేటువంటి ప్రమాదకరమైన వాటి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొంతకాలం మాత్రమే యేసు ప్రభుని నమ్మి, ఇక్కడ కూడా ఉంది మాట, కొంతకాలం మాత్రమే యేసు ప్రభుని నమ్మి ఆ తర్వాత వీటన్నిటి కారణంగా వాక్యం అణిచివేయబడి విన్న వాక్యం వారిలో నిష్ఫలమైపోవడం, చివరికి వారు నిజమైన రక్షణ అనుభవం పొందని వారిగానే మిగిలిపోవడం జరుగుతుంది. వాక్యం వినే వారిలో ఈ కోవకు చెందిన వారు కూడా అనేకులు ఉంటారని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలోనే ఉంది. ధనాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఐహిక విచారాలతో ఎట్లా స్పందించాలో, ఎలా నియంత్రించాలో అట్లా నియంత్రించాలో వాటిని. ఇతర ఆపేక్షలకి ఎంత స్థానం ఇవ్వాలో అంతే ఇవ్వాలి. వాక్యానికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే దేనికైనా ఇస్తే అప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి మనం వాటన్నిటితోటి ఎట్లా వ్యవహరిస్తున్నాం, వాటితో ఎట్లా స్పందిస్తున్నాం వాటికి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. 4వ కోవకు చెందిన వారు మంచి నేలను పోలిన వారు. లూకాసు వార్త 8:15 వచనం ఏమనంది? 15 వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు, మంచి నేలను పోలిన వారు యాక్చువల్గా అది వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఈ మాటలు మనం ధ్యానిస్తే అయిపోయినట్టు. ఏంటంట? యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినాలంట. ఏంటి యోగ్యమైన మంచి మనసు అంటే? దేవుని దృష్టిలో యోగ్యమైన మంచి మనసు అంటే ఏంటి? దేవునికి అంగీకారమైన మనసు అంటే ఏంటి? 51 కీర్తన 17 వచనం నేను చదువుతాను, మీరు వినండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. ఇటువంటి హృదయం, విరిగి నలిగిన హృదయం, అంతరంగమందు సత్యాన్ని కోరేటువంటి హృదయం, పాపం పట్ల నిజమైన గ్రహింపు ఉండి యథార్థమైన పశ్చాత్తాపంతో దేవుని తట్టుకు తిరిగే హృదయం, ఈ మంచి నేలను పోలిన వ్యక్తి
పైన వాక్యము ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వారిపైన? రాతి నేలను పోలిన వారు ఉన్నారు కదా, వాళ్ళతో కంపేర్ చేసి చూడండి ఒకసారి. ఈ మంచి నేలను పోలిన వారిని రాతి నేలను పోలిన వారితో కంపేర్ చేసి చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంతో స్పందిస్తున్నారు. కానీ ఈ మంచి నేలను పోలిన వారు ఏం చేస్తున్నారు? వెంటనే సంతోషించట్లేదు. ముందు వీళ్ళకి ఏం కలుగుతుంది? యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటున్నారు కాబట్టి వీళ్ళకి ముందు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. వీళ్ళకి వాళ్ళు ముందుగా పశ్చాత్తాపడతారు, సరి చేసుకుంటారు. విరిగి నలిగిన హృదయ భావం కనబడుతుంది. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినడం. ఇలాంటి మనసు కలిగి వీళ్ళు వాక్యాన్ని వింటున్నారు. కానీ అసలు ఫస్ట్ త్రోవ పక్కన ఉన్న నేలను పోలిన వాళ్ళు అసలు వాక్యాన్ని అసలు గ్రహించలేదు. అందుకు భిన్నంగా ఈ మంచి నేలను పోలిన వారు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో వీళ్ళు ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు, గ్రహించే ప్రయత్నము చేస్తున్నారు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఎవరు ఈ లోకంలో ఎవరు దుఃఖపడినా వాళ్ళందరినీ దేవుడు ఓదార్స్తాడా? ఎవరైతే వాక్యాన్ని విని వారి పాపం నిమిత్తమై పశ్చాత్తాపంతో దుఃఖిస్తారో వారు దేవుని క్షమాపణను పొందుకున్న వారే ఓదార్చబడతారు. కాబట్టి మంచి నేలను పోలిన వారిలో మొదట పశ్చాత్తాప దుఃఖం కలుగుతుంది, ఆ తర్వాతే ఓదార్పు సంతోషము కలుగుతాయి. ఇది ఇన్ కాంట్రాస్ట్ దేనికి? త్రోవ పక్కన ఉన్నటువంటి నేలను వాళ్ళేమో అసలు వాక్యాన్ని గ్రహించట్లేదు. కానీ వీళ్ళు మాత్రము వాక్యాన్ని, ఈ మంచి నేలను పోలిన వారు ఏం చేస్తారు? వాక్యాన్ని ఎటువంటి హృదయంతో అంగీకరిస్తారు? యోగ్యమైన మంచి మనసు కలిగిన వారై వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉంటారు. ఇంకా ఏంటి? నెక్స్ట్ మాట ఏముంది చెప్పండి? 15వ వచనం చివరిలో. మీరు ముందుగా వెళ్ళిపోయారు. అవలంబించి, అది రెండవ మాట. యోగ్యమైన మంచి మనసు ఒక మాట, అది ఫస్ట్ది. రెండవది అవలంబించి, వాక్యము విని దానిని అవలంబించే వారిగా ఉంటారు అని మనం చూస్తున్నాం కదా. తర్వాత మూడోది ఏం చూస్తున్నాము? మళ్ళీ ఒక వర్డ్ మిస్ చేసింది ప్రేమితక్క. ఓపికతో. ఈ ఓపిక చాలా ఇంపార్టెంట్ ఈ పదం. ఎందుకో తెలుసా? రాతి నేలను పోలిన వారు, ముండ్ల పొదలు గల నేలను పోలిన వారిలో ఇద్దరిలో లేనిదే ఇది. మీకు అర్థమవుతుంది? నేను 3 మాటలు చెప్తాను: యోగ్యమైన మంచి మనసు, ఓపిక, ఫలింపు. ఇందులో యోగ్యమైన మంచి మనసు ఎవరికి లేదు? త్రోవ పక్కన పడిన వాళ్ళకి లేదు. ఓపిక ఎవరికి లేదు? రాతి నేలను పడ్డ వాళ్ళకి లేదు. ముండ్ల పొదలు గల నేలను పోలిన వారికి కూడా లేదు. ఎప్పుడు ఓపిక అవసరం? పరిస్థితులు అసలు బాగా లేనప్పుడే. ఇందాక రాతి నేలను పోలిన వారికి వచ్చిన శ్రమలు, హింసలు ఈ మంచి నేలను పోలిన వాళ్ళకి రావా? వస్తాయి, వీళ్ళకి కూడా వస్తాయి. ఊరికే ఫలించేశారనిపిస్తుంది చదివితే మనం. వీళ్ళకి ఏం లేదు అసలు. వీళ్ళు అసలు స్వభావరీత్యానే మంచోళ్ళు కాబట్టి బాగా మంచి ఫలాలు ఫలించేశారు. కాదు. వాళ్ళు మంచిగా చేసింది ఎవరు? దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి వాళ్ళు నీతి ఫలాలను ఫలించేవారిగా ఉంటారు. ఏదో మంచితనం వాళ్ళలోనే ఉండి ఆటోమేటిక్గా జరిగిపోయిందని భ్రమపడొద్దు. ఆ రాతి నేలను పోలిన వరకు వచ్చే శ్రమలు, కష్టాలు వీళ్ళకు కూడా వస్తాయి. ఆ ముండ్ల పొదలో ఏవైతే ధనమోసము, ఐహిక విచారములు, ఇతరమైన ఆపేక్షలు అన్నారో అవి వీళ్ళు కూడా ఎదుర్కొంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 మనం చూస్తాం కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుతారు. ఎవరెవరు పొందుతారంటే హింస? అందరూ. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారు అందరూ హింస పొందుతారు. హింస, శ్రమ, ఈ లోకం నుంచి తిరస్కారం ఇవి తప్పవు. లోకము మిమ్మల్ని ద్వేషించినట్ల మీకంటే ముందు నన్ను ద్వేషించిందని తెలుసుకోండి మీరు అని అంటున్నాడు యేసుప్రభువు. యోహాను సువార్త 15:18. లోకులు నన్ను హింసించేట్ల మిమ్మల్ని కూడా హింసించుదురు. మంచి నేలను పోలిన వారి విషయంలో కూడా శ్రమలు వస్తాయి. రాతి నేలను పోలిన వ్యక్తికి వచ్చిన విధంగా మంచి నేలను పోలిన వ్యక్తికి కూడా శ్రమలు వచ్చాయి. కానీ వారిద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి వ్యత్యాసం? ఓపిక. అది ఆత్మఫలం అనమాట. అలాగే ముండ్ల పొదలు గల నేలను పోలిన వారికి ఎదురయ్యే శోధనలు, ధనమోసం, ఐహిక విచారణ, ఇతరమైన అపేక్షలు కూడా ఈ మంచి నేలను పోలిన వారికి కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ వ్యత్యాసం ఏంటి? ఓపిక. మీరు ఓపికతో ఫలించే వారిగా ఉంటారు. చివరి మాట, ఫలించడం. ఏంటి ఫలం? రక్షణార్థమైన ఫలములు. మారు మనసుకు తగిన ఫలములు అన్నట్లు రక్షణార్థమైన ఫలములు. ఇది రక్షణ గురించే మాట్లాడుతుందని మనకెట్లా తెలుస్తుంది?
వెరీ గుడ్. 12వ వచనంలోనే ఉంది, మనం చదివాం స్టార్టింగ్ లో. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది ఏం చేస్తున్నాడు? హృదయం నుంచి వాక్యం తీసుకెళ్ళిపోతున్నాడు కదా. ఏ ఫలం కలగకుండా సాతాను కొందరి హృదయాల్లో నుంచి వాక్యం దొంగలిస్తాడని చదువుతున్నామో ఆ ఫలమే రక్షణార్థమైన ఫలముల గురించే. ఇటువంటి వారు వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తారు, దాన్ని అంగీకరిస్తారు, తద్వారా దేవునితో ఐక్యపరచబడతారు, దేవునితో సమాధాన స్థితిలోనికి వస్తారు, పాపక్షమాపణ పొందుకుంటారు. వారు స్వార్థ కోసం ఎలాంటి శ్రమలైనా హింసలైనా ఎదుర్కొంటారు. ఈ నాలుగో నెలను పోలిన వారు, ఇటువంటి వారు తమ హృదయాల్లో ఉండే వాక్యాన్ని అణిచివేయడానికి ప్రయత్నించే ధనమోసమును, ఐహిక విచారములు, ఇతరమైన ఆపేక్షలను జయించే వారిగా ఉంటారు. వాక్యం చేత తమను తాము నింపుకొని ఇంకా బలపరచబడుతూ పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు వాటన్నిటినీ జయించేవారుగా ఉంటారు. మరి ఇటువంటి ఫలం మీలో ఉందా? ఒకవేళ ఉంటే అప్పుడే మీరు ఈ మంచి నెలను పోలిన వారు నిజంగా రక్షించబడిన విశ్వాసులు, మీద నిజమైన యథార్థమైన విశ్వాసం అయినట్లు. వాక్యం ఎక్కడ ప్రకటించబడినా ఈ 4 కోవలకు చెందిన వారు ఉంటారని మనం చూస్తున్నాం. కానీ నిజంగా మనం ఏ కోవకు చెందిన వారము అని మనం పరిశీలించి నిజంగా శ్రద్ధగా ఆసక్తితో వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించాలనే ఉద్దేశంతోనే మనము దేవుని వాక్యాన్ని వింటున్నామా? అలాగే వినడంతో ఏదో భక్తిపరపు అయిపోయాము అనే భ్రమలో ఒకవేళ మనం ఉంటే దాన్ని ఒప్పుకుందాము. నిజమైన సరైన సిద్ధపాటుతోటి వాక్యాన్ని వినడము, దాన్ని అంగీకరించే వారంగా మనం ఉండాలి. అలాగే రాతి నేలను పోలిన వారికి లాగా కొంతకాలము సంతోషంతో వెంటనే అంగీకరించి తర్వాత శోధన శ్రమ వచ్చినప్పుడు మాత్రం అసలు నేను ప్రభుని క్రీస్తుని ఎరగను, క్రీస్తు ఎవరో నేనెవరో అన్నట్టు ప్రవర్తించే వారంగా మనం ఉన్నామా? తర్వాత 3వదిగా ముండ్ల పొదలు, ధనమోసము, ఐహిక విచారములు, ఇతరమైన ఆపేక్షలు కొన్నిసార్లు మంచిగానే అనిపిస్తాయి, కానీ ఎవరి స్థానం తీసుకుంటున్నాయి? డబ్బు స్వతహాగా చెడ్డది కాదు, కానీ అది దేవుని స్థానాన్ని తీసుకొని మనం డబ్బునే ఆరాధించేలాగా అయిపోతే అప్పుడు అది చెడ్డది, మనకు చెడ్డది. కాబట్టి ఇతరమైన ఆపేక్షలు, కొన్ని మంచి ఆపేక్షలు ఉంటాయి, కానీ అవి వాక్యాన్ని సరిగ్గా ఫలించనివ్వకుండా మన జీవితాల్లో అణిచివేసేంత బలంగా ఉంటాయి అన్నమాట ఆపేక్షలు. దేవుని వాక్యం చేత మనల్ని మనం నింపుకొని దేవుని ఆత్మ సహాయంతో మనం వాటిని జయించే వారంగా ఉంటాము, ఒకవేళ మనము నిజంగా విశ్వాసులము అయి ఉంటే. ప్రార్థన చేసుకుందాం. అటువంటి ఫలము, రక్షణార్థమైన ఫలము, మారు మనసుకు తగిన ఫలములు మన జీవితంలో కనబడుతున్నాయా? లేదా ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తూ ఎంతగానో బైబిల్ని 1 సారి 2 సార్లు 3 సార్లు మొత్తం బైబిల్ అంతా చదివేస్తున్నప్పటికీ, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నప్పటికీ దాని ప్రకారము మన ప్రవర్తనలోనూ మన బ్రతుకులోనూ ఏ మార్పు ఉండట్లేదంటే ఖచ్చితంగా నువ్వు ఇంకా రక్షించబడినట్లే. ఏ అనుమానము లేదు, నీలో ఫలము లేదంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదన్నట్లే. నిజంగా నీ బ్రతుకు మారిందా? నువ్వు మారు మనసు పొందావా? దానికి తగిన ఫలం నీలో కనబడుతుందా? పరిశీలించుకుందాం. ఏదో ఆచార సంబంధమైన భక్తి చేసేసి ఆత్మీయంగా ఏదో ఉన్నత స్థాయికి చేరిపోయాను నేనన్న భ్రమలో నీవు ఉన్నావా? కాదు. ఫలాలే కొలమానం, అవే గుర్తు నువ్వు నిజంగా రక్షించబడ్డావో లేదో. ఆ గుర్తులు నీలో ఉన్నాయా? జ్ఞానం కోసం ప్రభుని అడుగుతున్నావా? వాక్యాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నావా? అన్వయించుకుంటున్నావా? దాని ప్రకారం జీవిస్తున్నావా? పరిశీలించుకుందాం. ధనంతో ఎట్లా వ్యవహరిస్తున్నావు? ఈ జీవన సంబంధమైన విషయాలతోటి నువ్వు ఎట్లా వ్యవహరిస్తున్నావు? ఇతరమైన ఆపేక్షలు ఏమేమి ఉన్నాయి నీ లోపల? వాక్యాన్ని అణిచివేసేటువంటి ఆపేక్షలు. శ్రమ, హింస వచ్చినప్పుడు నీ స్పందన ఏంటి? ఎలా స్పందిస్తున్నావు నువ్వు? ఒక క్రైస్తవురాలిగా స్పందిస్తున్నావా? ఒక విశ్వాసి ఎట్లా స్పందించాలో అట్లా స్పందిస్తున్నావా? లేకపోతే అనవసరంగా కృంగిపోయి దేవుణ్ణి నిందించి ఆయన్నే ప్రశ్నించి అసలు క్రీస్తెవరో నాకు తెలియదు అన్న విధంగా నిరీక్షణ లేని ప్రజలుగా అలా స్పందిస్తున్నామా? అలా వ్యవహరిస్తున్నామా? వాటితో పరిశీలించుకుందాం. యోగ్యమైన మంచి మనసుతో ఆయన సన్నిధికి వచ్చి నిజంగా పశ్చాత్తాపడి ఆయన అనుగ్రహించే పాపక్షమాపణను పొందుకున్నవారు వాక్యాన్ని అవలంబించేవారిగా ఉంటారు. ఓపికతో శ్రమలను, హింసలను ఎన్నొచ్చినా నాకు యేసుప్రభువే కావాలని ఆయననే వెంబడించేవారిగా ఉంటారు. అవసరమైతే ప్రాణమైనా అర్పించేటువంటి అటువంటి సమర్పణ కలిగి ఆయన వెంబడించేవారిగా ఉంటారు. ఈ లోక సంబంధమైన ఆ ముళ్ళ పొదలు లాంటి వాటన్నిటిని జయించేవారిగా ఉంటారు, ఫలించేవారిగా ఉంటారని మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ నీలో కూడా కనబడుతున్నాయి. ఓపికతో నువ్వు కూడా ఫలిస్తున్నావా? పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.